హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. షీలో స్పెషల్ ఫిష్ కర్రీ. ఒక ఫిష్ కర్రీ కాదండి, చాలామంది చేపని కూడా అలానే మింగుతారు. షీలో స్పెషల్లో చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కిలోన్నర ఫిష్ తీసుకున్నానండి. చింతపండు నానబెట్టుకున్నాను. నేను వీడియో క్లిప్లో చూపించాను, అలా నానబెట్టుకోండి. ఉల్లిగడ్డ కాల్చి పక్కకు పెట్టుకోండి. ఫిష్లో రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీరు ఫ్రెష్ అని వేసుకోవచ్చు, అల్లం రెడీ చేసి పెట్టుకున్నదైనా వేసుకోండి. 2 స్పూన్స్ పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల నూనె వేసుకోండి. అందులో ఆనియన్స్ వేసుకోండి. చేపలు పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోండి. మనము కలిపి పక్కకు పెట్టుకున్న ఫిషెస్ తీసుకొని ఇందులో వేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మెల్లిగా ముక్కలకి తాకకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మిక్స్ చేసుకుందాం. ఫిష్ వేసి ఒక దాంట్లో కలుపుకున్నాం, దాని కారం అవన్నీ ఉంటే దాంట్లో వేసేసుకొని పులుసు. మనము కాల్చి పక్కకు పెట్టుకున్న ఆనియన్ని దంచుకోండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు, మనం కారము ఇవన్నీ కలుపుకున్నాం కదా చేపలది, అందులో వేసేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. పులుసు చింతపండు పులుసు వేసేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతి పొడి వేసుకోండి. దంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోండి. 10 to 15 మినిట్స్ ఉడకనియండి. మధ్యలో ముక్కకి తగలకుండా కలుపుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ.